మరోసారి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను వ్యక్తిగతంగా ఎవ్వరిని విమర్శించలేదు అన్నారు. తన మాటలు మీనాక్షి నటరాజన్ దృష్టికి తీసుకువెళ్లినా ఇబ్బంది లేదన్నారు. మంత్రివర్గంలో ఎంతమంది ఉద్యమకారులు ఉన్నారో అందరికీ తెలుసని, ఉద్యమంలో ఉన్న వాళ్లు ముందుకు నడిస్తేనే పార్టీకి లాభం కలుగుతుందని అభిప్రాయపడ్డారు. ఆయారాం గయారాం నేతలతో పార్టీకి లాభం ఉండదన్నారు. మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ రేవన్ అందిస్తారు. రాష్ట్రంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలతోటి కాంగ్రెస్ పార్టీలో రాజకీయం వేడెక్కింది, ప్రకంపనలు కూడా సృష్టిస్తుంది. దీనిపై మాట్లాడడానికి మనతో పాటు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నారు. చెప్పండి, మీరు పార్టీలో సీఎం కానీ కార్యకర్త కానీ అందరికీ ఒకటే రూల్, అందరూ ఒకటే సమానం. రాజగోపాల్ రెడ్డి హద్దు మీరుతున్నారని చెప్పి పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఎట్లా వస్తారు ఆయన వ్యాఖ్యలు? ఏమో నేను వినలేదు ఏం మాట్లాడిండో మహేష్ కుమార్ గౌడ్ గారు. నాతో ఫోన్లో మాట్లాడిండ్రు. నాకు తెలిసినంత వరకు నేను ఏదైనా మాట్లాడినంటే అది పార్టీ కోసమే, పార్టీ రాంగ్ ట్రాక్లో పోవద్దన్న ఉద్దేశంతో మాట్లాడతాను. పార్టీలో వండుకుంటూ పార్టీని కాపాడాలన్న ఆలోచనతో మాట్లాడిన మాటలు అవి. అధికార పార్టీలు ఉంటే అధికార పార్టీ ఎమ్మెల్యేగా ప్రభుత్వంపై ఎట్లా మాట్లాడతారు? దీనికి సంబంధించి కూడా పార్టీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ దృష్టికి కూడా తీసుకెళ్తామని చెప్పి మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నారు. తీసుకపోవచ్చు, ఏం కాదు. నేను మాట్లాడిన మాటలన్నీ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. నేనేం తప్పు మాట్లాడలేదు. ప్రభుత్వం పార్టీ బాగుండాలన్న ఉద్దేశంతో చెప్పిన మాటలు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్న పరిస్థితుల్లో పనిచేసే విధానంలో మాత్రం మార్పు రావాలి. కాంగ్రెస్ పార్టీ కూడా కొన్ని విధానాలను అవసరమైతే మార్చుకోవాలి, తప్పే ఉంది. యంగ్ జనరేషన్ వచ్చింది, జెన్జీ జనరేషన్ వచ్చింది. ఇంకా మేము పాత పద్ధతులనే పోతాము అని అనకూడదు. కొన్ని పద్ధతులు అవసరమైతే మార్చుకోవాలి. యూత్ని ఎంకరేజ్ చేయాలి. ఈ పాతకాలం రాజకీయ నాయకులు ఎవరైతే ట్రెడిషనల్ పొలిటీషియన్సో వాళ్ళు రిటైర్డ్ అయిపోయి కొత్త యూత్ని, కొత్త రక్తాన్ని రాజకీయాల్లోకి తీసుకురావాలి. అవినీతి మచ్చలేని నాయకులకే టికెట్లు ఇవ్వాలి నెక్స్ట్ టైం. ప్రభుత్వంలో తెలంగాణ ఉద్యమకారులే ఉన్నారని చెప్తున్నారు, మీరేమో లేరంటున్నారు. ఎట్లా వస్తారు? ఇక నెంబర్ 1 పొజిషన్ నుంచి వదిలిపెట్టుకుంటే ఇప్పుడు ఎవరినో ఆయన మంత్రివర్గంలో కానీ ఎవరు కానీ ఎంతమంది ఉద్యమకారులు ఉన్నారో, ఎంతమంది కాంగ్రెస్ పార్టీలో నాకు తెలుసు, ప్రజలందరికీ కూడా తెలుసు. నేను ప్రత్యేకంగా వాళ్ళ పేర్లను ప్రస్తావించాల్సిన అవసరం లేదు. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలు ఉండి తెలంగాణ ఉద్యమంలో ఉన్నోళ్ళే ముందు నడుస్తేనే కాంగ్రెస్ పార్టీకి లాభం అవుతుంది. మళ్ళీ చెప్తున్నా, ఈ ఆయారాం గయారాం వాళ్ళ స్వార్థం కోసం వస్తారు. వాళ్ళని ముందర పెట్టేసి వాళ్ళ